నిన్న డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో అంటే సంతకాలు పెట్టిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి. పార్ట్ టైం జాబ్ చేస్తే ఇంటికి పోవాల్సిందేనట. అమెరికాలో ఇక నుంచి పార్ట్ టైం జాబ్ చేస్తే ఇంటికి పోవాల్సిందేనట. చదువు కోసం పోతే చదువుకోవాలి, అవతలపడాలి. ఈయనకు సమయం ఉంది కదా, మరి ఇక్కడ ఈ ఖర్చులన్నీ ఎట్లా, పేదోళ్ళు మా తల్లిదండ్రులు అక్కడి నుంచి ఇక్కడి వరకు పంపించారు, కొన్ని ఖర్చులకైనా అక్కడ పని చేసుకుందాం అనుకుంటే కుదరదట. అమెరికాలో విద్యార్థులకు డీపోర్టేషన్ ముప్పు. చదువు పేరుతో వెళ్ళి ఉద్యోగం చేసేవారిపైన నిఘా పెట్టి పట్టుకుంటున్నట అధికారులు. పట్టుబడ్డ వారిని స్వదేశానికి పంపిస్తూ ఆదేశం. వారం రోజులుగా పార్ట్ టైం జాబులకు డుమ్మా. అక్కడి భారతీయ వ్యాపారులపైన కూడా ప్రభావం పడుతుందట. అమెరికాలోని మిషిగన్ స్టేట్లో ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న 2 విద్యార్థులను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 21వ తేదీ రాత్రి పట్టుకున్నారు. ఆ విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట అనధికారికంగా పనులు చేస్తూ ఉండడమే ఇందుకు కారణం. క్యాంపస్ నుంచి వారు ఇంటికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న దానిపైన 3 రోజులు నిఘా పెట్టిరట. నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు. అనంతరం వారి సెవిస్ అంటే విద్యార్థికి అమెరికాలో ఇచ్చే గుర్తింపు సంఖ్య అట, దాన్ని రద్దు చేసిరట. ఆ పైన ఫిబ్రవరి 15వ తేదీలోగా దేశం విడిచి వెళ్ళిపోవాలి అని ఆదేశించిరట. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఈ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మిషిగన్లో మాత్రమే కాకుండా అమెరికా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులందరిలో కూడా ఆందోళన మొదలైంది. అంతేకాదు వీరితో పని చేయించుకుంటున్న భారత్కు చెందిన వ్యాపారవేత్తల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులపైన కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయించారు. ఇది అమెరికాలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం F1 వీసా పైన అక్కడ ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వారు మాస్టర్స్ పూర్తయి OPT సమయంలో ఉన్న వారి పరిస్థితి ఎటూ తోచకుండా ఉన్నది. F1 వీసాదారుల్లో గుబులు. ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చేవారికి అమెరికా ప్రతి ఏటా దాదాపు 2 లక్షల F1 వీసాలు జారీ చేస్తుంది. ఇందులో దాదాపు 40% భారతీయులకే కేటాయిస్తున్నది. 2024లో కూడా అమెరికా దాదాపు 84,000 మంది భారతీయులకు ఈ F1 వీసాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య దాదాపు 25,000. ఇలా ప్రతి ఏటా ఇక్కడ నుంచి 25 నుంచి 30,000 మంది తెలుగువారు ఉన్నత చదువుల పేరుతో అగ్రరాజ్యానికి వెళ్తున్నారు. అయితే చాలామంది విద్యార్థులు ఫుల్ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకొని విద్యను పక్కన పెట్టి అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు. ఇలా F1 వీసాపై వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడం కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరమే. దీంతో తాజాగా ఇలాంటి ఉద్యోగాలపైన అక్కడి అధికారులు దృష్టి పెట్టారు. వీరిని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్న వార్తలతో పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న F1 వీసాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్కడి రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారంతా గత వారం రోజులుగా వీధులకు డుమ్మా కొడుతున్నారట. ఇక పోతలేరట ఎవరు. దొరికితే కథమే, దొరికితే కేసు అక్కడి నుంచి పంపించేస్తున్నారట. ఉద్యోగం చేస్తూ పట్టుబడితే ఇంటికే. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కరూ అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేయడం సాధారణం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తూ తనిఖీల్లో పట్టుబడితే తమ చదువును మధ్యలోనే ఆపేసి స్వదేశానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి వారి భవిష్యత్తులో కూడా అమెరికా వచ్చే అవకాశాలు సన్నగిలుతాయి. దీంతో ఈ భయం F1 వీసాదారుల్లో ఎక్కువగా ఉన్నది. అలాగే అమెరికాలో ఉన్నత చదువులు పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్కు అవకాశం ఇస్తారు. ఇది కోర్సులను బట్టి 12 నుంచి 36 నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలు చేసుకునేందుకు H1Bకి అర్హత లభిస్తుంది. OPT గడువు పూర్తయ్యాక I-140 వీసా జారీ చేస్తారు. ఇది వస్తే గ్రీన్ కార్డ్ వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇలా OPTలో అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 2 లక్షల మందికి పైగా ఉంటారట. ఇది కథ వేరేలాగున్నదిగా. మన దేశం కాదు, వాడు తీసుకున్న నిర్ణయాలు వాడు తీసుకుంటాడు, ఏం చేయలేని పరిస్థితి. మరి ట్రంప్ వస్తే ఇక మొత్తం మోదీ ట్రంప్ చాలా దగ్గర, ఇక మోదీ గెలిచినట్టే అనేంత కలరింగ్ ఇచ్చారు కదా. మరి నిర్ణయాలు మొత్తం మనకు వ్యతిరేకంగా ఉంటున్నాయి కదా. భారతదేశం కూడా దీని మీద అంటే బేసిక్గా ఏంటంటే నిబంధనలు ఏం చెప్తున్నాయి, గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, చదువుకోవడానికి పోయినప్పుడు చదువుకొని బయటికి రావాలా. ఇంకా దానికి మరి ఇప్పుడు జరుగుతున్నదంతా ఏదో చూసి చూడనట్టుగా వ్యవహారం నడుస్తున్నది ఇన్ని రోజులు. కానీ ఇక అది కుదరదని చెప్తున్నాడు ఎవరు, ట్రంప్. ఇక అక్రమ వలసదారులపైన ట్రంప్ సర్కారు ఉక్కుపాదం.
538 మంది అరెస్ట్ అయ్యారట, 373 మంది నిర్బంధించిందట, సైనిక విమానాల్లో వందల మంది డీపోర్టేషన్, జన్మతః పౌరసత్వ హక్కు రద్దు నిలిపేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు పైన అప్పీల్కి వెళ్తుందట ట్రంప్, వెళ్తున్నారట. 22 రాష్ట్రాలు అక్కడ కోర్టుకు వెళ్ళినాయి. కోర్టుకు వెళ్తే కోర్టు తాత్కాలికంగా దాన్ని ఆపేసింది. 16 వారాలేమో దీన్ని ప్రస్తుతానికైతే ఆపేయండి అని అక్కడ ఉన్న ఫెడరల్ కోర్టు చెప్పింది. దీని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నది ట్రంప్ గవర్నమెంట్.